సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. బొకేలు శాలువలు నాయకులు వస్తున్నారంటే చాలు అధికారులు కార్యకర్తలు చేసే హడావిడి అంతా ఇంత కాదు. ప్రోటోకాల్ పేరుతో ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేసే ఈ సంస్కృతి దశాబ్దాలుగా పాతుకుపోయింది. కానీ ఆ సంస్కృతిని కూకటి వేళ్లతో పెకిలించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూనుకున్నారు. తనకు ఆడంబరాలు వద్దని ప్రజల కష్టాలు చూడండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం మాటలతో సరిపెట్టే నాయకుడు కాదు, ఆచరణలో చేసి చూపించే అసలైన నాయకుడని ఆయన మరోసారి నిరూపించారు. పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్న ఈ విప్లవాత్మక మార్పు వెనుక అసలు కథ ఏంటి? పవన్ కళ్యాణ్ బాటలో ఇంకెంతమంది నేతలు నడవబోతున్నారు? ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఆచరణలోకి తేవడం మనం ఎన్నో రకాలుగా చూసాం. అలాగే గ్రామాభివృద్ధి పనులు కూడా ఎన్నో శంకుస్థాపనలు పనిచేశారు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాజకీయాల్లోనూ ఇటు ప్రభుత్వ రంగంలో కూడా తీసుకురావడానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పూనుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కింది స్థాయి అధికారి నుంచి ముఖ్యమంత్రి హోదా వరకు ఆ అధికారికి ఉన్నటువంటి హోదాను బట్టి ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఆయన్ను గౌరవించడం, ఆయన సత్కరించడం, ఆయనకు స్వాగతం పలికేందుకు అనేక రకాలైనటువంటి ఏదైతే ఆ వస్తువులు తీసుకొస్తూ ఉంటారో దీనికి సంబంధించి ఈ సంస్కృతిని ఇక నుంచి తన దగ్గరకు వచ్చేటప్పుడు కానీ తనకు పూర్తిగా కూడా తన శాఖలో కానీ ఇలాంటివి కూడా ఉండకూడదని ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తాను ఎక్కడ పర్యటించినా కూడా ప్రోటోకాల్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు అని ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద పెద్ద బొకేలో లేదా శాలువాలు లేదా ఆయనకు బహుకరించేందుకు చాలా అంటే అది ప్రోటోకాల్ కిందకు వచ్చినా కూడా ఆ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా వాటిని ఇతర ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని సేవా కార్యక్రమాలకు లేదంటే మిగతా కార్యక్రమాలకు అంటే అటు పార్టీ కార్యక్రమం అయినా ఇటు ప్రభుత్వ కార్యక్రమం ఏ కార్యక్రమం కూడా దీన్ని ప్రజలకు మాత్రమే ఉపయోగించాలి. ప్రజాధనం అంతా కూడా ప్రజలకు మాత్రమే చేరవలసిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అటు అధికారులైనా ఇటు జనసేన పార్టీ నాయకులు కేడర్ అయినా కూడా దీన్ని ఆచరించాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎందుకంటే సాధారణంగా రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా కూడా తాను వస్తున్నానంటే చాలా హంగు ఆర్భాటం అదంతా కూడా హడావిడి ఇవన్నీ కూడా ఉండాలని సహజంగా కూడా కోరుకుంటూ ఉంటారు. అలాంటి తరుణంలో ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇవాళ అలాంటి హోదాలో ఉండి కూడా ఆయన ఆడంబరాలు పక్కన పెట్టడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు కొన్ని సూచనలు చేయడం, అంటే ఆ ప్రజాధనంతో ఇంకా ఎవరికైనా సరే దాన్ని ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివేవి కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చేయొద్దు. ఖచ్చితంగా ఆ ధనాన్ని ఏదైతే ఉందో అది ప్రజలకో లేదంటే వారి సంక్షేమానికో ఉపయోగించాల్సినటువంటి బాధ్యత తనపైన ఉందని మరొకసారి గుర్తు చేశారు. అది మరి దీన్ని ఎవరెవరు పాటిస్తారంటే దాదాపుగా పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక సినిమాలో కూడా పవన్ కళ్యాణ్కి ఒక డైలాగ్ కూడా ఉంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఏంటంటే ట్రెండ్ ఒక సెట్ చేసే విధానమే తప్ప ఎవరు ట్రెండ్ కూడా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తే దాన్ని ఫాలో అయ్యే విధానమే ఉంటుంది. కాబట్టి మరి ఒక కొత్త శ్రీకారానికి పవన్ కళ్యాణ్ నాంది పలికారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మరి దీన్ని ఎవరెవరు ఆచరిస్తారు, అటు రాజకీయాల్లో కావచ్చు ఇటు ప్రత్యేకంగా పార్టీ విషయాల్లో కావచ్చు అందరూ కూడా దీన్ని ఎవరెవరు పాటిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఎందుకంటే ఆయన ఏ పిలుపునిచ్చినా కూడా లక్షలాది మంది క్యాడరు ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ వెంట ఏ విషయం చెప్పినా కూడా నడిచే అవకాశం ఉంటుంది. మరి అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఈ పిలుపును ఎవరెవరు తీసుకుంటారు? సాధారణంగా పవన్ కళ్యాణ్ అంటేనే అది సేవా కార్యక్రమాలకు ఆయన అభిమానులు కావచ్చు అటు క్యాడర్ కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఉంటారు, ఇటు చాలా పెద్ద ఎత్తున ఆయన విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు. అలాంటి తరుణంలో మరి ఈ విషయాన్ని కూడా అది
పార్టీ అయినా ఇటు ప్రభుత్వం నుంచి ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖలైనా ఏవైనా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా మరి ఈ విషయాన్ని ఎంతవరకు పాటిస్తారనేది ఇప్పుడు చూడాల్సినటువంటి అంశం. అది పవన్ కళ్యాణ్ మాత్రం చాలా క్లియర్గా చెప్పారు. తాను వచ్చేటువంటి సమయంలో ఎలాంటి ఇవి కూడా అక్కర్లేదు, ఏవి కూడా దీన్నంతా కూడా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించండి అనేది ఇది పార్టీ నాయకులు కూడా సూచించారు. అది అలాంటివి ఏవి కూడా తీసుకురావద్దు ఒక కొటేషన్ లాంటి ఒక ఫ్లెక్సీ కూడా చిన్నది ఆ పార్టీ కార్యాలయంలో చిన్న పేపర్ రూపంలో దాన్ని పేపర్ కటింగ్ రూపంలో ఏర్పాటు చేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారి హాల్లోకి వెళ్లే ముందు కూడా దీన్ని అంటించినట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. అంటే ఏ విధంగా దీన్ని అరికట్టాలి అంటే ఒక 100 రూపాయలు వేస్ట్ చేసినా కూడా అది ఆ 100 రూపాయలు పెడితే ఒక 10 మంది చిన్నపిల్లలకు అది పాలు తాగి వారికి జీవనోపాధికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఆ రోజు వారి ఆకలి తీరుస్తుంది. అదే విధంగా ఏ విషయం కూడా తను ఎక్కడ పర్యటించినా కూడా ఇలాంటి హంగు ఆర్భాటాలు కూడా ఏవి కూడా లేకుండా తాను ఒక సామాన్యుడనే ఒక విధానాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా దానికి సంబంధించే ఈ నిర్ణయాలన్నీ కూడా ఉండబోతున్నాయి. మరి జన సైనికులు కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని ఆయన ఆకాంక్షిస్తూ వస్తారు. అటు ప్రభుత్వ శాఖలైనా కూడా అధికారులు కూడా దీన్ని గుర్తించుకోవాలని ఆయన ఆకాంక్షిస్తూ వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం చాలా హర్షణీయం. ఖచ్చితంగా వారందరూ కూడా దీన్ని ఎవరెవరు పాటిస్తారనేది కూడా కొంచెం దీన్ని చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.